ఇప్పుడు రాముడు రెండు రూపంలో చూస్తాం రాముడిని మనం. అంటే ఆలయంలో చూసేది కొంచెం సత్వగుణంతో చూస్తాం. ఆ రాముడు ఆనందంగా ఉండే రాముడు, రమించే రాముడు. రమించేది అంటే జాయ్ చేస్తూ అలా ఉండే రాముడు. అంటే పుంసాన్ మోహన రూపాయ అంటే చాలా ఆకర్షిస్తాడు. అంటే మగవాళ్ళు కూడా ఒక అందాన్ని ఆకర్షించబడుతుంది. పుంసాన్ మోహన రూపాయ అంత అందంతో ఉంటాడు, అంత సత్యగుణంతో ఉంటాడు. అదే యుద్ధ భూములు వస్తే ఎలా ఉంటుందంటే రాముడు ఆయన యొక్క రూపం ఎలా ఉంటుందంటే అఘోరీ రూపంలో ఉంటుంది. ఎట్లా అంటే శివుడు రుద్ర రూపంలో ఎట్లుంటాడో మొత్తం పుర్రల దండ ఎట్లా ట్రోలింగ్ అయినా అంటే ఎట్లుంటుందో యుద్ధ భూమి మొత్తం ఎర్ర ఉంటుంది, నల్ల మబ్బులతోటి. కానీ ఆయన తీసి బాణాలు వేస్తూ ఉంటే అంటే బాణం అస్త్రం. అంటే అస్త్రం అంటే ఏంటంటే సింపుల్గా ఒక బాణాన్ని తీసి దానికి ఆ మంత్రాన్ని అభిమంత్రిస్తే అది అస్త్రం లేక మాత్రం అది తీసి వదిలితే ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కంటారం చేస్తుంది, ధ్వని వస్తుంది. తర్వాత దాన్ని వదిలితే ఆ ఒక మబ్బులు ఉంటాయి కదా, పిడుగులు మెరుపులు ఉరుములు పడినట్టు ఆ ఒక అస్త్రం రిలీజ్ చేస్తే అంటే విడిచిపెడితే కొన్ని కోట్ల మంది లేపి పడేస్తాడు. వాళ్ళు రాముడు ఒక్కడే కొన్ని కోట్ల మంది రాక్షసుడిని లేపి పడేస్తాడు. ఆయన దాన్ని అక్షయ బాణాల నుంచి తీసే ఒక బాణాలు అస్త్రాన్ని యొక్క యూజ్ చేసి మెరుపులు ఉరుములు పిడుగులు పడినట్టుండే ఒక్కొక్కటి. అర్థమవుతుందా? రాముడు అఘోరీ రూపంలో ఉంటాడు, అంటే రుద్ర రూపంలో ఉంటాడు. మొత్తం ఇక పుర్రలతో స్క్రోలింగ్ అవుతా ఉంటాయి. అర్థమైందా? అది అఘోరీ రూపంలో ఉంటాడు రాముడు.